వామ్మో! మా మామ్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేస్తూ డౌట్స్ అడుగుతుంది. మా పాప అయితే ఫుల్ సీరియస్ మోడ్‌లో ఉంది. సారీ సెలక్షన్ రెస్పాన్సిబిలిటీ తనదే అంటుంది. మా పాపకు కూడా కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. శ్రావణ మాస షాపింగ్ అని చెప్పి మా ఫ్యామిలీ అంతా కలిసి స్టార్ట్ అయ్యాము. పిల్లలైతే స్టార్టింగ్‌లో బానే ఉన్నారు. ఇంకా లాస్ట్ వరకు ఎలా ఉంటారో తెలీదు గానీ, మా చిన్నోడి కోసం స్నాక్స్ అందుకే పట్టుకున్నాను. వాడికి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము. ఇంకా కారెక్కగాన వాడు తినడం అయితే స్టార్ట్ చేశాడు. శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతమే కదా! అందరికీ ఇవ్వడానికి ఎక్కువ బ్యాంగిల్స్ కావాలని ఫస్ట్ బ్యాంగిల్స్ షాపింగ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాం. నేరుగా వెళ్ళే షాప్‌కి వెళ్ళాం గానీ, అక్కడ స్టాక్ లేదు, రేపు సేల్ చేస్తామని చెప్పారు. ఇంకా సరే అని ఇంక ఫ్రంట్‌లో ఉన్న ఇంకో షాప్‌కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి స్టాక్ అయితే ఫుల్‌గా ఉందండి. కానీ జనాలైతే ఫుల్ రష్‌గా ఉన్నారు. ఇంకా మా మామ్ అయితే ఆ జనాల్లోనే బ్యాంగిల్స్ అయితే చాలా ఫాస్ట్‌గా సెలెక్ట్ చేసేసారు. ఇంకా నచ్చిన బ్యాంగిల్స్ అన్నీ నాకు ఇస్తుంటే నేను కౌంటర్ దగ్గర ఒక ప్లేస్‌లో పెట్టేస్తున్నాను. ఇంకా మిడిల్‌లో మా మామ్‌కి అయితే ఒక డౌట్ వచ్చిందండి. ఈ సైజెస్ ఎలా తెలుస్తాయి అని. ఎందుకంటే పూజ రోజు అందరికీ వాళ్ళకి తగిన సైజెస్ ఇవ్వాలని. ఇంకా షాప్ వాళ్ళు సైజ్ ఎలా చెక్ చేయాలో అనేది చెప్పారు. ఇంకా జనాలు ఎక్కువ అవ్వడంతో బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేశారండి. ఇంకా మా మామ్ కూడా ఫాస్ట్‌గా నచ్చినవన్నీ సెలెక్ట్ చేసేసుకుంది. సైజ్ వైజ్‌గా అన్నీ సెపరేట్‌గా చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకున్నాము. ఇంకా అతను కూడా ప్యాక్ చేసేసి ఒక దగ్గర పెట్టేశారు. ఇంక లోపలికి వెళ్తే ఇంక చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. మన డ్రెసెస్‌కి, శారీస్‌కి మ్యాచింగ్ అయ్యే బ్యాంగిల్స్ అన్నీ నచ్చాయి. నెక్స్ట్ ఇంకో పక్క బాక్స్‌లో చిన్న పిల్లలకి బ్యాంగిల్స్ ఉన్నాయి. మా పాపకి కూడా బ్యాంగిల్ సెట్ తీసుకున్నాము. ఇంకో పక్క అతను బిల్ వేస్తుంటే మా చిన్నోడైతే పడుకుని పోయాడు ఇంకా. ఇంక నేనైతే బయటకొచ్చేసాం మేము. ఇంకా మా మామ్, వదిన కూడా వచ్చేసారు. మా పాప అయితే వాళ్ళ తాతయ్యతో తిరుగుతుంది మా కోసం మేము ఎక్కడున్నామని. కారు ఎక్కగాన మా చిన్నోడైతే లెగిచిపోయాడు. స్వీట్ కార్న్ కనిపించగానే ఆగుతాడా, ఇంకా స్టార్ట్ చేసాడు తినడం. ఇంకా పడుకుని పోతున్నాడు కూడా. మా మామ అందుకే నవ్వుతున్నారు. నెక్స్ట్ సారీస్ షాపింగ్‌కని వెళ్ళాం మేము. అక్కడ ఫస్ట్ ఫ్లోర్‌లోని కిడ్స్ డ్రెసెస్ ఉంటే మా పాపకైతే తీసేసుకున్నాం డ్రెసెస్. చాలా బాగున్నాయి అక్కడైతే. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్‌లోని సారీస్ ఉన్నాయని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడ మా బాబు వాళ్ళ తాతతో హ్యాపీగా చైర్స్‌లో కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు. మా పాప మాత్రం సారీస్ అన్నీ చూస్తూ వాళ్ళ తమ్ముడికేమో చూపిస్తూ ఇది బాగుందా, అది బాగుందా అని వాడికి అడుగుతుంది. వాడికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు. వీళ్ళైతే షాప్‌లోనైతే ఫుల్‌గా అల్లరి చేస్తున్నారు. మా పాప అయితే ఫుల్‌గా అల్లరండి. ఇంకా అక్కడ షాప్‌లో ఉన్న అతనైతే సారీస్ నువ్వే సేల్ చేయమ్మా అని చెప్పేసి అన్నారు. ఇంకా మా పాప ఎలా సారీస్ సేల్ చేస్తుందో మీరే చూడండి. 11,000 से 11,000 1,000 कम करो। जी नहीं कम नहीं होगा। మొత్తానికి అక్కడ షాపింగ్ కన్నా మా పాప చేసిన ఈ సారీ సెల్లింగ్కి అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. షాప్ వాళ్ళందరూ కూడా మా పాపను చూసి ఫుల్గా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మా పాప కోసం పట్టు లంగావాణి కొనడానికి యాక్చువల్గా అక్కడికి వెళ్ళాము. కానీ అక్కడ మేము అనుకున్న పట్టు లంగావాణి మోడల్స్ లేవని అక్కడికి వెళ్ళాక తెలిసింది మాకు. సరే వెళ్ళిపోదాం అనుకుంటే వారు అన్నారు సెకండ్ ఫ్లోర్లోని వేరే మోడల్స్ ఉంటాయి, ఒకసారి మీరు అవి కూడా ట్రై చేయండి అని చెప్పారు. సరే ఇంకా అంత దూరం వచ్చాం కదా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి పైకి వెళ్ళాము. అక్కడ ఇలా మా పాపకి ఎల్లో కలర్, బ్లూ కలర్ కాంబినేషన్లోని ట్రై చేసాము. అయితే ఆ కలర్స్ మా పాపకు బాగా సూట్ అయ్యే కానీ మేము అనుకున్నంత స్మూత్నెస్ అయితే లేదు నాకు. కానీ అక్కడ ఉన్నవాళ్ళు అయితే వాణి అయితే చాలా ఫాస్ట్గా కట్టేస్తున్నారండి. నేనైతే మా పాపకి వాణి కట్టాలన్నా, నాకు నేనే కట్టుకోవాలన్నా మినిమం ఒక 2 అవర్స్ తీసుకుంటానండి. అలా షాపింగ్లో మా పాప డిఫరెంట్ మోడల్స్ ట్రై చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది. మొత్తానికి మేము అనుకున్న పట్టు లంగా వాణి మాత్రం దొరకలేదు. సర్లే వేరే మోడల్స్ ట్రై చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిందని అనుకున్నాము. ఇంక మా డాడీ బిల్ పే చేసిన తర్వాత బయటకు వచ్చాం. బయటికి రాగానే బయట అయితే నైట్ అయిపోయింది. ఒకసారికి షాక్ అయ్యాము. ఈ షాపింగ్లోని పడిపోయి మాకు రాత్రి ఎప్పుడు అయిపోయిందో కూడా మాకు తెలియలేదు. బయట బాదం మిల్క్ చాలా బాగుంటుందని చెప్పడంతో బాదం మిల్క్ అయితే తీసుకున్నాను నేను అందరి కోసం. ఇంకా మా పాప ఐస్ క్రీమ్ కావాలంది. కానీ ఏ ఫ్లేవర్ తీసుకోవాలో మాత్రం సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైమే తీసుకుంది. ఫైనల్గా ఒక ఐస్ క్రీమ్ తీసుకుందండి. పోనీలు ఇప్పుడైనా తీసుకుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. వెళ్తున్నప్పుడు దారిలో షాపింగ్ మాల్స్ అన్నీ చూస్తుంటే ఏదో కొత్త పెళ్లి కూతురులాగా అన్నీ అయితే కలకల్లాడిపోతున్నాయండి. ఇంకా వెళ్తున్న దారిలోని నాకు ఒక విషయం గుర్తొచ్చింది. వరలక్ష్మి వ్రతంకి నేను డ్రెస్ తీసుకోవడం మర్చిపోయిన విషయం నాకు గుర్తొచ్చింది. ఇంకా పిల్లల్ని మా డాడీ దగ్గర ఉంచేసి నేను ఒకదాన్నే లోపలికి వచ్చాను. నాకు నచ్చిన పట్టు లంగావాణి సెలెక్ట్ చేసుకున్నాను. నేను చాలా టైం తీసుకోవడంతోనే ఇంకా మా మమ్మీ మా వదిన తీసుకొని లోపలికి వచ్చింది మా పాప ఏది అని వెతుక్కోవడానికి. లోపలికి వచ్చిన తర్వాత నేను కింద జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా జ్యువెలరీ అనేది వీడియో తీయడానికి అలో లేదని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇంక సరే అని చెప్పి నాకు నచ్చిన మ్యాచింగ్ తీసుకున్నాను. అక్కడి నుంచి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామండి.
ఇలా మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఇలా నైట్ 8 అయిపోయిందండి. మార్నింగ్ స్టార్ట్ చేసిన షాపింగ్ చూస్తుండగా రోజంతా షాపింగ్ చేస్తూనే గడిచిపోయింది. అప్పటికే మా పిల్లలిద్దరూ కారులోనే నిద్రపోయారు. మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాం. ఇంటికి వెళ్ళే లోపల ఫుడ్ కూడా ముందుగానే ఆర్డర్ పెట్టేసుకున్నాము. మరి మా షాపింగ్‌లో మీకు ఏది బాగా నచ్చిందో కొంచెం కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వీడియోతో కలుద్దాం.